నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పరీక్ష రాసింది విద్యార్థులు, లీక్ చేసింది దళారులు, రాజకీయాలు చేస్తోంది నాయకులు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే కాక్రోచ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న పోరు దేనికి సంకేతం? సిస్టమ్ ఫెయిల్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ బీఆర్ఎస్ నుంచి కాంబోజి వెంకటేశ్వర్లు గారు మనతో ప్రస్తుతం జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు, రామరెడ్డి గారు. నమస్తే అండి. సో ముందుగా రామరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. రామరెడ్డి గారు, పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు నుంచి మనం చూస్తున్నాము, రోజుకొకటి తెర మీదకి వస్తూ ఉంది, రోజుకొక సెన్సేషన్ క్రియేట్ అవుతా ఉంది, ఢిల్లీ వేదికగా జరుగుతుంది. మొన్న చూస్తేనేమో విద్యార్థులు, తర్వాత నిన్న చూస్తేనేమో ప్రతిపక్ష నేత ఏకంగా ప్రధాని నివాసం ముందే కూర్చొని ధర్నా చేసినటువంటిది చూసాం మనం. అంటే ఏం జరుగుతుంది సార్? అంటే లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి ఈ పేపర్ లీకేజ్కు నిరసనగా వాళ్ళు నిరసనలు, ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి నేను నా కుర్చీని వీడను, బర్తరఫ్ విషయం అసలు కేంద్రం మాట్లాడట్లేదు, ఇవన్నీ కూడా కేంద్రం అసలు కంప్లీట్గా పెడచెవిన పెడుతోంది. ఏదైతే ప్రతిపక్షం డిమాండ్ చేస్తుందో సీజేపీ, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరూ ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా దాన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు కేంద్రం. సో ఏం చేయబోతుందంటారు ఈ విషయంలో? దీనికి నైతిక బాధ్యత వహించేటువంటి ప్రసక్తి లేదా కేంద్రం? అక్కడ ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు విద్యార్థులు కారు, ముఖ్యంగా అసలు నీటి విద్యార్థులు అసలే కారు. వాళ్ళు రాజకీయ ఎజెండాతోని వచ్చిన వాళ్ళు. ఏంటంటే మోడీ ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఓడించలేము, గద్దె దించలేము అనేది స్పష్టంగా క్లారిటీ అయింది. ఎందుకంటే గుజరాత్లో 3 సార్లు మోడీ ఓటమి లేకుండా గెలిచిండు, కేంద్రంలో కూడా 3 సార్లు వచ్చు. కాబట్టి ఇక ఎన్నికల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని దించలేము అని వాళ్ళు ఏంటంటే ఇక చెప్పాలంటే కొన్ని పదాలు చెప్పాల్సి ఏ అవకాశం దొరుకుతాయని చూశారు. చూసి దాని ప్రయత్నం చేస్తున్నట్టు ఇట్లా నీటి పేపర్ దురదృష్టాలతో అది లీక్ అయింది, కాకూడదు. ఆ కారణం ఎవరంటే వాళ్ళు కూడా పట్టుకోవడము, మే 15 నాడే అతను అరెస్ట్ చేయడము. నీట్ మెంబర్గా ఉన్న ఆయన పివి కుల్కర్ని అని అతను తన రూమ్లో పూణేలో కొంతమందికి లీక్ చేయడము, దాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంత వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. వెంటనే దాన్ని 4 రోజుల్లోనే పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ చేసి తర్వాత 3 రోజులు ఎగ్జామ్ రద్దు, కొత్త ఎగ్జామ్ ఉంటుంది అని మళ్ళీ 40 డేస్కి ఏబో టైం ఇచ్చి మీకు అవే హాల్ టికెట్స్, అవే సెంటర్లు, మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం ఏదైతే ప్రాబ్లం కలిగించిందో ఆ టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేసిండ్రు. బ్యాన్ చేసి దాని మీద కూడా రెడీ చేసారు. ఎందుకు ఇట్లా స్వేచ్ఛ ఉండదా రాజ్యాంగంలో? మాట్లాడే స్వేచ్ఛను తీసేదంటే కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఈ యాప్ ద్వారా జరిగింది, ఇంకా జరిగే అవకాశం ఉంది కాబట్టి యాప్ బ్యాన్ చేయడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎగ్జామ్ పర్ఫెక్ట్ మళ్ళీ జరిగింది, సెకండ్ జరిగింది, రిజల్ట్ కూడా వచ్చినాయి. కానీ వీళ్ళకు మళ్ళా రాజకీయాలకి అస్త్రం పోతుందే, ఏం చేయాలని ఏజెండా పెట్టుకున్నాం. ఇది మన దేశంలోనే కాకుండా ఏదైతే మన శ్రీలంకలో ప్రభుత్వాన్ని జంజర్ ఉద్యమం పేరు మీద విదేశీ శక్తులు కూలదోశాయో, బంగ్లాదేశ్లో అదే కూలదోశాయో, అంటే నేపాల్లో కూలదోశాయో, అది భారత్లో ఎంత ప్రయత్నం చేసినా జరుగుతుందని చూస్తున్న జార్జ్ సోరస్ లాంటి ఒక విదేశీ శక్తులు దీన్ని పడుతుంది. ఇవాళ ఒక ప్రముఖ ఛానల్లో 9:30 పెట్టారు, ఎవరి హస్తం ఉంది ఇలా, విదేశీ హస్తం ఉందని ఒక చదువు పెట్టారు. కాబట్టి ఒక విదేశీ ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్లు కూడా వేరే దేశాలకు పోయేస్తాడు, సీక్రెట్ గా పోయేస్తాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తాడు, ఆయన దేశాన్ని తిడతాడు, మన ఎలక్షన్ కమిషన్ తిడతాడు, మన ప్రజాస్వామ్యాన్ని తిడతాడు. కాబట్టి మన దేశం ఏంటంటే డెడ్ ఎకానమీ అంటాడు, ప్రపంచం నెంబర్ 1 ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. అంతర్జాతీయ సంస్థలు మనం కీర్తిస్తుంటే ఈయన డెడ్ ఎకానమీ అంటాడు రాహుల్ గాంధీ, దేశ వ్యతిరేకంగా చేస్తుంటాడు. ఇంకొకటి, ఇంతకుముందు మన తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ధర్నాలు చేసి డిమాండ్ చేసి కోర్టుకు పోయి తెచ్చుకుంది హక్కు, ధర్నా చౌక్ ఉండాలి అని. ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్. ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది, ప్రధానమంత్రి ఇంటి నుంచి పోయి ధర్నా చేయడం ఏంది?
అది ఎంత తప్పు? అంటే ఏంటి మొత్తం ఈ వ్యవహారంలో రామరెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ తెచ్చుకోవడం కోసము ఈ వ్యవహారం అంతని హైజాక్ చేసి కాంగ్రెస్ యూత్ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ కేంద్రాన్ని బ్లేమ్ చేస్తోందంటారా మీరు? కుట్రపూరితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని దానికోసం అది మన మన విద్యా సంస్థల మీద, విద్యా ప్రమాణాల మీద నమ్మకం పోయినా ఆ ప్రయత్నం చేద్దామనే ఆ కుట్రలు చేస్తుంది. ఓకే, మరి 10 ఏళ్లలో రాహుల్ గాంధీ మీ పైన ఆరోపణలు చేశారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ హయాంలో మీ 12 ఏళ్లలో దాదాపుగా 10 ఏళ్లలో చూస్తే 152 సార్లు ప్రశ్నాపత్రాలు లీకేజ్కి గురయ్యాయని చెప్తున్నారు. సో అంటే విద్యా వ్యవస్థను కంప్లీట్గా భ్రష్టు పట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని అంటున్నారు. ఆ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదంటే బర్తరఫ్ చేయాలి ప్రభుత్వం అని అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడే నేను చెప్పాను, మన దేశ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నారు. యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటే ఆయన నోటికి పచ్చి అబద్ధాలు వస్తాయి. ఇంకొకటి చెప్తా వినండి. ఇంతకు ముందు కూడా 2 ఏళ్ల క్రితం ఒక సెంటర్లో హజారీబాగ్ బీహార్లో నీట్ పేపర్ 45 నిమిషాల ముందు ఓపెన్ చేశారు. దాని మీద ఒక్క సెంటర్ జరగటకే రద్దు చేయాలి పెద్ద ఉద్యమాలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక్క సెంటర్లో జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయడం 45 నిమిషాలు కాబట్టి దీనికి కాంపెన్సేషన్ ఏదో గ్రేస్ మార్క్స్ చేశారు. ఆ సెంటర్లో లీక్ ఎలా అయిందంటే ఒయాసు స్కూల్ ప్రిన్సిపల్ హసనుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ మంజూర్ ఆలం వీళ్ళు కుట్రపూరితంగా ఆ 45 నిమిషాల ముందు బ్రేక్ ఓపెన్ చేశారు. దానికి టైం అయినాక ఓపెన్ అయింది కాకుండా బ్రేకప్ సిబిఐ వాళ్ళని పట్టుకొని వాళ్ళను ఒప్పజెప్పి జైలు పంపించింది. సుప్రీంకోర్టు ఒక సెంటర్లో 2 వ్యక్తులు చేసిన పొరపాటుకు లక్షలాది మంది విద్యార్థులతోటి అవి చేయకూడదు, వాళ్ళకి దాని సొల్యూషన్ గవర్నమెంట్ చూపించింది కాబట్టి నీటి పరీక్ష రద్దు కాదని 2024 పరీక్ష సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక నోరు మూసుకున్నారు. అప్పుడేం రద్దు చేయాలన్నారు, ఇప్పుడు రద్దు చేస్తే దాని మీద విమర్శ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే కాకపోతే ఈ ప్రతిసారి కూడా ఈ లీకేజ్ పేపర్ లీక్ అయినటువంటి ప్రతిసారి కూడా ఏ చిన్న అక్కడ బ్రోకర్లలో, మధ్యవర్తుల్లో, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళని మాత్రమే ముందు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి అప్పటికి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ అసలు పూర్తిగా దీనికి ప్రక్షాళనకు ఈ మొత్తం ఈ వ్యవస్థలో మార్పు రావడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు దాదాపు 25 లక్షల మంది అరౌండ్ రాస్తారు నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా. దాదాపు 10-15 వేల మంది ఉద్యోగులు ఈ ఏదైతే మన ఇట్లా పేపర్ ద్వారా చేసేదానికి ఇన్వాల్వ్ అవుతారు. దాని పేపర్ తయారీ నుంచి సర్క్యులేషన్ వరకు ఈ ఇంతమందిలో ఈ మంజూరాలం, అసనుల్లకు లాంటి వాళ్ళు ఉండి వాళ్ళ ఎజెండాతోని లీక్ చేస్తే దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకో రీ ఎగ్జామ్ జరిగింది. ఇంకోటి నిన్న ధర్నా అప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ ఏంది, పార్లమెంట్ లో చర్చ జరగాలని. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ వచ్చి అంటే సరే చర్చ కోసం వెళ్ళి అమిత్ షా గారిని అడిగితే చర్చిద్దామన్నారు. మళ్ళీ వచ్చి చర్చిస్తామంటే కాదు మంత్రి రాజీనామా చేయాలి. నువ్వు ఇంతకుముందు చర్చిస్తే చాలు వెళ్ళిపోతానంటే నా ఇష్టం, నా నిర్ణయాలు మార్చుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు మార్చుకొని అడ్డగోలుగా ఏ పద్ధతి పాడు లేకుండా ధర్నాలు చేసి బెదిరిస్తుంటే దానికి మనం విలువ ఇద్దామా? ఈయన ప్రతిపక్ష నాయకులు చెప్తామా? కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు అండ్ అలాగే అనలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వినోద్ గారు, రామచంద్ర నాయక్ గారు. రైట్, రామచంద్ర నాయక్ గారితో మాట్లాడారు. రామచంద్ర నాయక్ గారు, రాహుల్ గాంధీ నిన్నటి నుంచి ఈ అంశాన్ని ఏదైతే నీట్ పేపర్ లీక్ అయినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ సీజేపీ ప్రతినిధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చేస్తున్నటువంటి నిరసనలను మొత్తాన్ని కూడా వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి, ఈ మొత్తం వ్యవహారాన్ని హైజాక్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో కూడా చర్చించాలి దీనిపైన అని ఖచ్చితంగా పట్టుబట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కాదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే మళ్ళీ చర్చించాలి అనేటువంటి మెలికలు పెట్టడము, మాటలు మార్చడము, ఇది ఎంత కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న కూడా మనం చూసాం. జితేంద్ర సింగ్ అక్కడ మధ్యవర్తిత్వానికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి డిమాండ్
డిమాండ్ ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ కాదు ఇంకో 2 డిమాండ్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇది ప్రతిపక్ష నేతగా ఉండి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ తగదు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పి కూడా జితేంద్ర సింగ్ మాట్లాడారు. సో ఏం నడుస్తుంది ఈ వ్యవహారంలో? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికీ నమస్కారం. దేశంలో నీట్ పరీక్ష ఫలితాలని ఇవ్వడంలో ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత లీకేజ్ అయినట్టుగా మరి దేశంలో ఉన్న యువతను మానసికంగా మనోవేదనకు గురి చేసిన బీజేపీ వాళ్ళు నైతికంగా అది పేపర్ లీక్ అయిందని తెలవగానే అప్పుడే కనుక వాళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. మరి విద్యార్థులు దాదాపుగా మరి లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు మరి ఇబ్బంది పడ్డ పరిస్థితి చూసినాం. అదేవిధంగా మరి వాంగ్చుక్ గారు కానీ లేకపోతే ఆ విద్యార్థి సంఘాలు కానీ అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు దాని మీద మరి ఇంత రాద్ధాంతం మరి జరుగుతున్నప్పుడు కూడా ఇంత కాలయాపన చేసి దాదాపు 2 నెలల మరి కాలాన్ని వృధా చేసినందుకు బీజేపీ పార్టీ వారు నైతికంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున, దేశం తరఫున ప్రతి ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు మరి వారికి సపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా అన్యాయం జరిగిన దాని గురించి చర్చించాలి తప్ప ఆ విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద మరి చేసిన వాళ్ళ మీద ఎలాంటి కరెక్ట్. రామచంద్ర గారు, ఇప్పుడు ప్రశ్నించడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ప్రతిపక్ష నేతకు ఉంటుంది, సూచనలు ఇచ్చేటువంటి ఇది కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సిజేపీ చేస్తున్నటువంటి నిరసనలకు మీరు సపోర్ట్ చేస్తామని బహిరంగంగా చెప్పారో అప్పుడు మరి వెళ్ళి నిరసన వ్యక్తం చేసేది జంతర్ మంతర్ దగ్గర కదా. అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయకుండా హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళి ప్రధాని నివాసం ముందు ఆ రకంగా నిరసనలు, ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 2 నెలల నుంచి మరి విద్యార్థులు చేస్తున్న నిరసనలు వాళ్ళకి కనబడట్లేదా? ఆ వాంగ్చుక్ గారు, సోనం వాంగ్చుక్ గారు మరి 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియదా? ఎక్కడో జంతర్ దగ్గర చేస్తే మోడీ గారికి కనువిప్పు జరుగుతుందా? జరిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు నైతిక బాధ్యతగా వారు యాక్షన్ ఈ పార్టీ తీసుకోవాలి కదా. మరి కాబట్టే ప్రధాని గారి ఇంటి ముందు కూర్చుంటేనే తీవ్రత ఉంటది. అదేవిధంగా పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, అక్కడ బయటనేమో విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు మరి ఢిల్లీలో వాళ్ళు పిలుపునిచ్చిండ్రు చలో సంసద్ అని చెప్పేసి. మరి దేశంలో అది ఒకటే కాదండి, అక్కడ అయోధ్యలో కావచ్చు, అయోధ్యలో అవినీతి కావచ్చు, అదేంటి మన డబ్బులు విరాళాలు ఇచ్చిన డబ్బుల్ని కాజేయడం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. బీజేపీ వల్ల మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కావచ్చు, రైతులను కాపాడడంలో కావచ్చు, పేదలు, నిరుపేద మరి మన దేశంలో ఉన్న పేదల గురించి పట్టించుకునే విషయంలో కావచ్చు, మోడీ గారు అవలంబిస్తున్న విధానాలు ఏది ఈ దేశ ప్రజలకు పనికొచ్చినట్లేదు. కేవలం ఆదాని, అంబానీ వాళ్ళు కనపడుతున్నారు తప్ప వారికి మరొకరు ఎవరు కనబడట్లేదు. ఎట్లా ఎలక్షన్లు ఏ విధంగా అంటే అన్యాయంగా, దుర్మార్గంగా ఎలక్షన్లు చేసుకోవాలి, ప్రభుత్వాలు ఎట్లా రాబట్టుకోవాలి, ఒకవేళ ప్రభుత్వం రాకపోతే అక్కడ ఎట్లా ఏ విధంగా పడగొట్టాలా, అదేవిధంగా ఈ వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దేశ ప్రజల మీద లేదు, చిత్తశుద్ధి లేదు. అలాంటి వారి మీద ఏ విధంగా మనం స్పందించవచ్చు. మరి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా స్పందించవచ్చు అంటే ఈవెన్ క్రిమినల్ కూడా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు దాదాపు రాజ్యాంగ విలువల్ని తొంగలగొడుతున్న ఎన్నో సందర్భాలు చూసినాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. మోడీ గారికి ఒక మరి దేశ ప్రజలు ఒక నమ్మకంతో అధికారం ఇస్తే దాన్ని ఒక నియంత ధోరణిలోనో, ఒక నిరంకుశ ధోరణిలో తీసుకెళ్లడం అనేది సబబు కాదు. నిన్న విద్యార్థుల మీద జరిగిన మరి అమానుషంగా జరిగిన దాడులు, ముందు ఆ దాడుల మీద వాళ్ళు నైతిక బాధ్యతగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం. కానీ ఒక రామచంద్ర నాయక్ గారు, ఒక విషయం ఏంటంటే
ఒక విషయం ఏంటంటే అక్కడ పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. తర్వాత స్టూడెంట్స్ రీ ఎగ్జామ్ రాశారు, వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ వచ్చింది, రాని వాళ్ళు లాంగ్ టర్మ్ మళ్ళీ ప్రిపరేషన్లో ఉన్నారు. మరి ఇక్కడ సీజేపీ చేస్తున్నటువంటి నిరసనల్లో అసలు ఆ నీట్కి సంబంధించినటువంటి స్టూడెంట్సే లేరు అనేది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఒకటండి, స్వతహాగా విద్యార్థులు అంతమంది రోడ్డు మీద రాకపోయి ఉండుంటే ఈ ఆందోళన మరి ఇంత తీవ్రతరంగా జరిగేదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే విద్యార్థుల ముసుగులో అరాచక శక్తులు వచ్చాయి. రాజకీయంగా ఇక ఒకటండి, వాళ్ళు సమర్థించుకోవడానికి ఏదన్నా మాట్లాడవచ్చు. ముఖ్యంగా జాతీయ అంటే మన క్యాపిటల్ సిటీ అది ఢిల్లీ, అక్కడ దాదాపు భద్రతా బలగాలు చాలా తీవ్రతగా ఉంటాయి. అంటే అక్కడ అలాంటి పరిస్థితులలో బయట నుంచి ఎవరో వచ్చి, అంటే వేరే దేశాల నుంచి మన మోడీ గారు ప్రతిదాన్ని చెప్పినట్టుగా వేరే దేశాల నుంచో లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది కాదు కదా. అక్కడ జాతీయంగా మన అంటే ఏమంటారు, ఢిల్లీలో క్యాపిటల్ సిటీలో మరి ఆ మాత్రం అది వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అంటే వాళ్ళ నిర్లక్ష్యం లేదంటారా? పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోడీ గారు తీసుకునే అవసరం లేదా? మరి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను మరి వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వారి సమస్యలు ఏదున్నా పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? గత 2 నెలల నుంచి అడుగుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి దాని మీద చర్యలు తీసుకుంటారా? తీసుకొని కనీసం విద్యార్థులను పిలిచి చర్చలు పిలవాల్సిన సందర్భం లేదా? అవసరం లేదా? ఏదేమైనా పరీక్షలు నిర్వహించడంలో విఫలమైనది దేశమంతా తెలుసు. కానీ విఫలమైన వాళ్ళ మీద చర్యలు కేవలం అధికారులను బలి చేస్తామంటే ఎట్లా? కానీ పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేస్తున్నారు. చర్చలు సజావుగా జరగనీయకుండా ప్రతి క్షణం కూడా ఈ విపక్షాలన్నీ కూడా అడ్డు తగులుతా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? పార్లమెంట్ సెషన్ జరగబోతున్నప్పుడు దానికంటే ముందే విద్యార్థి నేతల్ని పిలిపించి వారి సమస్యల్ని పరిష్కరించడము, వారు చెప్పిన డిమాండ్లలో ఏదైనా కొన్ని పరిష్కరించే విధంగా వీళ్ళు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది. ఇప్పుడు అటు ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఇటు విద్యార్థులు మరి గాయాల పాలయ్యే పరిస్థితి వచ్చింది. అది వారి అంటే నిర్లక్ష్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు, అమిత్ షా గారు దీన్ని పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి కదా. రైట్ అండి. ఇక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు 3 రోజుల పార్లమెంట్ సమావేశాలను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కీన్ గా. ఏం జరుగుతుందంటారు? సమావేశాలు సజావుగా సాగట్లేదు, అడుగడుగునా అడ్డం పడుతూ ఉన్నాయి విపక్షాలు. సో ఇంకా బిల్లులు కూడా ప్రవేశపెట్టాల్సినటువంటిది ఉంది అని వాళ్ళ ఎజెండా కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇవేవి కూడా జరుగుతాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పుడు దీని వెనకాల ఖచ్చితంగా బీజేపీనే ఉండి కాంగ్రెస్తో ఈ రకమైనటువంటి డ్రామా నడిపిస్తోంది అని నిన్న ఆప్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. అలా కాదు, అసలు మొత్తం ఈ సీజేపీ వెనకాలే ఆప్ ఉండి నడిపిస్తోంది అని బీజేపీ అంటా ఉంది. సో ఏం జరుగుతుందంటారు? గుడ్ ఈవినింగ్ మేడం, రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. యాక్చువల్గా దీన్ని మంచి చర్చ మాట్లాడినప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రపంచంలో మన భారత రాజ్యాంగం గొప్పది. భారతదేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఇంటర్నేషనల్ మీడియా కానీ ఏది కానీ చూస్తుంది. కాబట్టి మేలో జరిగినటువంటి 23 లక్షల మంది నీటి విద్యార్థుల యొక్క భవితన్యాన్ని భారత బీజేపీ పార్టీ తుంగలో తొక్కింది. ఎట్లా అంటే అప్పుడే వెంటనే డిసిషన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుండేది. దాన్ని కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. నీటి విద్యార్థులకు జూన్లో ఎగ్జామ్ పెట్టిరు. వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ర్యాంకులు వచ్చినాయి, ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఢిల్లీ రణరంగంలో ఒక 3-4 అంశాలు మెయిన్ గా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్గనైజేషన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్ఏ ఉంటుంది. మరి కాక్రోచ్ పార్టీ ఇప్పుడు సీజేపీ పార్టీ వచ్చినప్పుడే మరి వీళ్ళు మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చేస్తున్నారు అనేది ఒక అంశం. తర్వాత ఇప్పుడు హైజాక్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ఇవాళ భారత పార్లమెంటరీ వ్యవస్థలో అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చేయొచ్చు, అది పార్లమెంటరీ వ్యవస్థలో హక్కుగా ఉంది. కానీ ఇలా మోడీ గారి ప్రభుత్వము
19వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు చేసినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, ఆ విద్యార్థులు, ఆ మద్దతుదారులు పట్టుకున్న ప్లే కార్డులు చూస్తుంటే మనం వచ్చినట్టు ఎంత హింసాత్మకంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వెళ్ళి దాదాపు 30-35 ట్రైన్లు ఢిల్లీకి పోవాలి. 22 అవర్స్లో వెళ్ళాలి. కానీ ఇప్పుడు సీజే పార్టీ యొక్క మద్దతుదారులు వస్తున్నారని తెలుసుకొని ఆ 22 అవర్స్ను కాస్త 48 అవర్స్ తీసుకుపోయి నిజాముద్దీన్లో వదిలిపెట్టారు. నిజాముద్దీన్లో వదిలిపెట్టినటువంటి వేలాది మంది మద్దతుదారులకు అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా, ఆటోలు లేకుండా, క్యాబులు లేకుండా తీవ్రంగా అనగదొక్కింది, ఉక్కుపాదం పెట్టి భారత ప్రభుత్వం. మరి మీకు ఎందుకు అంత భయం వేస్తుంది భారత ప్రభుత్వానికి? పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తప్పు చేసినప్పుడు ఆయనను తప్పించి, తొలగించి, డిస్మిస్ చేసి మేము మా క్లారిటీనెస్ ఇది ఉంది, మేము కొత్త ఎగ్జామ్ పెట్టినాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చెప్పడానికి దాంట్లో జరగాల్సిన అవసరం ఎందుకు ఆలోచన చేసింది భారత ప్రభుత్వం. ఇలా బీజేపీ పార్టీ చేస్తున్న ఒక తంతులో మళ్ళీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు విడిగానే ఇంతకుముందు ఎందుకు మేలో ఎందుకు చేసుకోలేదు, జూన్లో ఎందుకు చేసుకోలేదు, జూలైలో ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకు ఒక 100 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు వాళ్ళ ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ ఎందుకు ముందుకు రాలేదు? ఈ మద్దతుదారులు వచ్చినప్పుడే దాంట్లోకి వెళ్ళేసి హై సెక్యూరిటీ ఉన్న విఐపి జోన్లకు వెళ్ళి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా నేను ఏమడుగుతున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మొత్తం ఇక్కడ జరుగుతున్న రణరంగాన్ని చూస్తున్నాయి. ఈ రణరంగానికి కేంద్ర బిందువు ఢిల్లీగా ఉన్నప్పుడు, అక్కడ తప్పులు చేసినప్పుడు ఆ మద్దతుదారులను పిలుచుకొని వాళ్ళకు అంశాల వాజుగా విచారణ చేసి చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని ప్రజలకు చెప్పాలి. అక్కడికి పోయినటువంటి ఇప్పుడు ఆశుతోష్ను కానీ, సరోవ్ను కానీ అరెస్టు చేసిన తరహాలో ఒక ఇలా లడ్డా గారి దగ్గర, వేరే వాళ్ళ మినిస్టర్, కేంద్ర మినిస్టర్ దగ్గర బంధించి టైం వేస్ట్ చేసి ఎక్కడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు 10 జనపద్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇక్కడ అండి హౌస్ నుంచి మొదలు పెడితే అక్కడ మన పార్లమెంట్ హౌస్ వరకు మొత్తం ఎక్కడికక్కడ మద్దతుదారులను ఉక్కుపాదం పెట్టి భారత ప్రభుత్వం అనగదొక్కుతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు వదిలేయండి, వాళ్ళకు జంతర్ మంతర్ దగ్గర హక్కు ఉంది చేసుకోవడానికి, చేసుకుంటారు. దాంట్లో మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు దూరి, ఉద్యమకారులు దూరిరని, బందిపోటులు దూరిరని, ఇదంతా రణరంగం చేసి ఈ మొత్తం దీంతో ఏమవుతుందంటే, విద్యార్థుల అసలు సమస్య పక్కకు పోయి ఇది మొత్తం టోటల్ గా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఈ అంశం అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. అయితే నేను ఏం చెప్తున్నంటే, ఇప్పుడు పెద్దలు, గౌరవంగా గెస్టులు ఏం చెప్తున్నారంటే, అక్కడ నీటి విద్యార్థులు లేరంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ కూడా అన్యాయం జరిగిన వ్యక్తులు ఉండరు. వాళ్ళకు సపోర్ట్ గా విద్యార్థులు వస్తారు, వాళ్ళకు మద్దతుదారులు వస్తారు, పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ పార్టీ నాయకులు వస్తారు. దాన్ని మనం నీటి విద్యార్థులు లేరు, వీళ్ళు ఎవరో ఉన్నారు అనే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకి టైం తక్కువగా ఉంది, కన్క్లూడ్ చేయండి. నేను చేస్తున్నాను, అదే చేస్తున్నా. ఇప్పుడు ఈ ఢిల్లీ రణరంగం మొత్తం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది, కానీ క్లియర్ కట్ గా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల సీజే పార్టీ యొక్క మద్దతుదారులు మొత్తం తెలియమంతులు. ఇలా సోషల్ మీడియా ఒక 4వ కన్నుగా తయారైంది. ఎక్కడ ఏం జరిగినా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇలా భారత ప్రభుత్వం కూడా ధర్మేంద్ర ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని తొలగించి క్లోజ్ అయిపోతుంది, తొలగించేసి ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ఒకటి చెప్పాలి. ఇలా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కూడా చెప్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా సీజే పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ ఇన్వాల్వ్ కాకుండా చేసుకుంటే. సీనియర్ విశ్లేషకులు వినోద్ కుమార్ గారితో మాట్లాడతాం. వినోద్ కుమార్ గారు, సో ఢిల్లీ పరిణామాలన్నీ కూడా మనకు ఏం చెప్తున్నాయంటారు? దీనికి ఒక ఎండ్ కార్డు పడేదేలాగా ప్రతిపక్షము డిమాండ్ చేస్తోంది, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఆ తర్వాతే పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ పెట్టాలి, తర్వాత విద్యార్థులకు లాఠీ చార్జ్ దెబ్బలు తినటువంటి విద్యార్థులు, నిరసనలు చేసినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా మోదీ క్షమాపణ చెప్పాలి అని ఇన్ని డిమాండ్లు పెట్టారు. సో వీటికి అసలు కేంద్రం తలొగ్గేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఎవరు జవాబుదారిగా ఉండాలి? ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ కు జవాబుదారి ఎవరు? మంత్రి గారు జవాబుదారా, లేకపోతే కేవలం మిగతా వాళ్ళు మాత్రమే జవాబుదారా? ఎవరైతే ఇప్పుడు శిక్షలు పడ్డాయో, ఎవరికైతే అరెస్ట్ అయ్యిండ్రో వాళ్ళు మాత్రమే జవాబుదారా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పకుండా మంత్రి అనేవారే జవాబుదారి, అకౌంటబుల్ టు ది. చాలా యాక్చువల్గా ఇది రాని సమస్య.
ఈ రాష్ట్రాలు ఉండాల్సిన ఈ హక్కులను ఇవాళ నీట్ ఎగ్జామ్ మీద మొత్తం ఉత్తరాది వాళ్ళంతా దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క మెడికల్ సీట్లను ఇవ్వడానికి ఇవాళ వేసిన ఆ కుట్రలో ఉండగానే నీట్ ఎగ్జామ్, క్లాట్ ఎగ్జామ్, జాతీయ స్థాయి ఎగ్జామ్ వచ్చారు. సో ఈ పూర్తి స్థాయిలో అందించాల్సిన పోయి రాహుల్ గాంధీ వాళ్ళ ఏమని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు అంటే, వాళ్ళ ఆ విధానాన్ని ఏమని అడగాల్సిన అవసరం, ఆ విధానం గురించి అసలు మాట్లాడకుండా ఇవాళ కేవలం రాజకీయాల మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక విధానపర నిర్ణయాలు జరగాలి పార్లమెంట్, అలా విధానపరమైన నిర్ణయాలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిందంటే ఖచ్చితంగా ఈ జవాబుదారితను వహించి ఎవరి కేంద్ర విదేశ మంత్రులను తక్షణ రాజీనామా చేయాలి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు బీహార్ లో పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అక్కడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. అక్కడ మంత్రి రాజీనామా చేశాడు. ఆ రాజీనామా చేసేదాకా పెద్ద ఎత్తున ఏపీలో ఉండి పోరాటం చేసిండు. మరి అక్కడ ఆయన ఏపీలో ఉండి పోరాటం చేసినప్పుడు తెలుస్తుంది కదా, నేను పోరాటం చేసి మంత్రిని రాజీనామా మరి కూడా చేపియాలని చేసి ఇవాళ ఆయనకు ఉండాలి ఆ బాధ్యత. రాజ్యాంగ పనిలో ఉన్న జవాబుదారితనంగా ఉండాల్సిన బాధ్యత ఉంటది. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయ్యి 30 లక్షల మంది మీద ప్రభావం చూపినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ ప్రభావం చూపినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు మీద విద్యావంతులు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థుల మీద మార్గ పరిస్థితి ఎట్లా ఉంటది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటది, ఎలా కోచింగ్ పోవాలంటే ఎంతమంది పేరెంట్స్ కి ఇబ్బంది ఉంటది, పిల్లలకి ఇబ్బంది ఉంటది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఆయన మంత్రి రాజీనామా చేస్తే తప్పేందా? ఈ మంత్రి కావద్దు, ఇంకో మంత్రుడు రాజీనామా చేయాలి కదా నైబద్ధత వహించి. కానీ అసలు ఎవరైతే ఈ పేపర్ లీక్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశాం కదా, వాళ్ళని జైల్లో పెట్టాం కదా అనేది కదా బీజేపీ వర్షన్. ఇవాళ ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మాన్ స్టేట్ నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా, నా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు లీకేజ్ అయింది అనుకోండి, లా పేపర్ ఎవరు దానికి ఫస్ట్ బాధ్యత వహించాలి? ఎవరు? డీగా నేను భావించాలి. అంతేగాని తర్వాత ఉన్న వాళ్ళు కదా బాధ్యత వహించాల్సింది. వాళ్ళు బాధ్యత వహిస్తారు, కానీ ప్రధాన బాధ్యత ఎవరు కదా, నేను వహించాలి కదా, ముందు నేను రాయాలి కదా, మంత్రి చేయాల్సింది. మంత్రి బాధ్యత వహించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రి నిర్ణయాలు కీలకము, మంత్రివర్గ నిర్ణయాలు కీలకము. ఏ ఇష్యూస్ ఎవరో. మరి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఈ నీట్ పరీక్ష లీక్ అనేది ఇది ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు. గతంలో కూడా యూపీఏ హయాంలో కూడా చాలా సార్లు ఈ పేపర్ లీకులు జరిగాయి. మరి అప్పుడు దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు రాజీనామా చేశారా? ఇప్పుడు ఎందుకు మరి రాజీనామాకి అంతగానో పట్టుబడతా ఉంది ప్రతిపక్షం? అప్పుడు చేయాలి, ఇప్పుడు కూడా చేయాలి. కాంగ్రెస్ అయినా ప్రజలకు జవాబుదానం వహించాలి. బీజేపీ అయినా చేసింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? యూ మస్ట్ అకౌంటబుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే భారత ప్రమాణం చేసేటప్పుడు ప్రజలకు జవాబుగా డ్యూటీ చేస్తున్నావు అంటే మంత్రి ప్రమాణం చేస్తాడు. మరి నువ్వు ఇన్ని లక్ష మంది జీవితాలతో ఆడుకున్న ఈ ఎగ్జామ్ బాధ్యత ఎవరు వహించాలి? కావాలి వాళ్ళు మాత్రమే, అంశాలలో వాళ్ళు మాత్రమే కాదు, ఆ విషయాలు మాత్రమే కాదు, మంత్రి కూడా వహించాలి. ప్రధానంగా మంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు మా ఛాన్సలర్ ఉంటాడు, మా వైస్ ఛాన్సలర్ కూడా బాధ్యత వహించేస్తుంది. ఒక డిపార్ట్మెంట్ పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ ఖచ్చితంగా ఛాన్సలర్ రాజీనామా చేయాలని అడుగుతారు కదా, కొట్లాడతారు కదా. ఆ వైస్ ఛాన్సలర్ బాధ్యత కదా, ఒక డిగ్రీ కదా అనేది ఉండదు అక్కడ. ఏ సిస్టమ్ ఐఏఎస్ లో ఎవరైతే ఉంటారో నిర్ణయాలు తీసుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. నిర్ణయం అనేది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది, ఎగ్జామ్ పెట్టింది ఎవరు? మరి ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో మంత్రే కదా నిర్ణయం తీసుకోవాల్సింది. నీ బాధ్యత, నువ్వు బాధ్యత అసలు నువ్వే రాజీనామా ఫస్ట్. ముఖ్యమంత్రి రాజీనామా దాకా కాకుండా నువ్వే రాజీనామా చేసుకుంటే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అరే నిజంగా జరిగింది, బాధ్యత వహించారు, వారు రాజీ చేశారు అని ప్రభుత్వం మీద గం పెరిగేది. అట్లా కాకుండా పిల్లలు అడిగిన వాళ్ళ ప్రాంతంలోని వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తాము, దాడులు చేస్తాము, అడిగిన ప్రతిపక్షంగా నిందలేస్తాం అంటే ప్రజాస్వామ్యాలు కుదరదండి. ఖచ్చితంగా మీరు జవాబుదారితనంగా ఇచ్చిన తర్వాత అయినా కూడా రాజీనామా మంత్రిగా రాజీనామా చేసినా కూడా రాహుల్ గాంధీ లేకపోతే ఇంకా ఏ పాడో మీ మీద నిందలు ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుస్తాం, వాళ్ళు కూడా జవాబుదారం వహించేస్తారు. కానీ ముందు తప్పించిన వాళ్ళు భర్తించకుండా ప్రతిపక్ష నెట్టేస్తే ఎట్లా? ఇవాళ రాహుల్ గాంధీ గారు అట్లా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ చేస్తారు. ఇవాళ రాజకీయాలు ఉన్నాయా రాజీ చేయడానికి? రాహుల్ గాంధీ గారు అట్లా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ చేయడానికి
ఎవరు ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్నికలు చేసి కేసీఆర్ రాజు చేసి ముఖ్యమంత్రి కదా. ఉద్యమం నడిపింది కేసీఆర్ పార్టీ కేసీఆర్. అంటే ఇష్యూ జరిగి 2 నెలలు అవుతుంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలప్పుడు అంటే క్రెడిట్ అంతా వాళ్ళు కొట్టేయడం కోసం, వాళ్ళ ఖాతాలో ఇది వేసుకోవడం కోసం ఈ రకంగా హైజాక్ డ్రామా చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని. పార్టీ చేసే పనే అది. ఏ పార్టీ అయినా ఎక్కడ జరిగినా ఏం జరిగినా వాళ్ళ ఖాతాలో వేసి ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే అసలు దాకా ఎందుకు రావాలంటున్నా, అక్కడ దాకా ఎందుకు రావాలి? మీరు సరైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎందుకు ప్రతిపక్షాలు పోరాటం చేస్తే కాక్రోచ్ పార్టీ ఎందుకు వస్తాయి? ఆ కాక్రోచ్ పార్టీ అసలు అది పార్టీ కాదు కదా, అది అదొక నిరసన విద్యార్థుల సంఘాలు, యువత సంఘం అది. సో అది మొత్తం ఢిల్లీ దాకా ధర్నా చేసి దాని ప్రొఫెసర్ పాపం సైంటిస్ట్ అని వినోద్ కుమార్ గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయా, లేదు ఇదే ఎజెండాగా, ఇదే మెయిన్ టార్గెట్ గా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇలాగే కాలం గడుపుతారా ఈసారి? ఏమనిపిస్తోంది మీకు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇవాళ కేంద్రము జాతీయ పార్టీలు రెండు కూడా కుమ్మక్కైనట్టు కనపడుతుంది ఈ అంశాలలో. ప్రధానంగా ఏంటంటే అసలైన అంశాలను చర్చ పెట్టకుండా అసలైన అంశాల మీద ఇక్కడ 5 వస్తున్నాయి, 1, 2గా 5 బిల్లులు చర్చ జరగకుండా ఆమోదం అయితే అనుకోండి, మెజార్టీ ఉంది, అవి ఆమోదం అయిపోతే చర్చ జరగకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తే దాంట్లో ఉన్న లోపోల్స్ అనేది ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీ వహించాల్సి వస్తుంది. ఎందుకంటే కీలకమైన బిల్లుల మీద నువ్వు జరగకుండా అడ్డుకుంటానే రేపు లాభం నష్టమా ఆడాల వల్ల, లేకపోతే ఏడ లాభము ఏది నష్టము అనే అంశాలన్నీ కూడా చేయాల్సింది మెయిన్ గా ప్రధాన పక్షం. కానీ అక్కడ వృధా అయ్యేది ప్రజాధనం కోట్లలో వృధా అవుతోంది. ప్రజా సమస్యల పైన మాట్లాడాలి, అక్కడ చర్చలు జరగాలి, దానికి ఒక సొల్యూషన్ రావాలి. ఆ దిశగా కాకుండా ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎందుకు చేయాలి అని కేంద్రము పట్టుబట్టడము, దీంతో కాదు కదా కావాల్సింది, ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రధానంగా అసలు ఈ ఇష్యూ పార్లమెంట్ లో లేకపోతే దానికి గౌరవం చేయాల్సిన అవసరమే లేదు. ఇది పార్లమెంట్ లో అసలు విషయాలు వేరు, పార్లమెంట్ బయట చర్చించాల్సినటువంటి అంశం ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఆ దిశగా చేసుకో బయట చేయండి. పార్లమెంట్ కోట్లాది రూపాయల ప్రజాధనం అండి, లక్షల రూపాయల ప్రజాధనాన్ని, వేల కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగం చేసే హక్కు ఏ రాజకీయం లేదు. సో కనీసం రేపటి నుంచి అయినా కూడా ప్రజా సమస్యల పైన మాట్లాడతారు, ఆ బిల్లులకు సంబంధించి ఏదైనా అర్థవంతమైన సమర్థనీయమైనటువంటి చర్చ జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద్ కుమార్ గారు, వెంకటేశ్వర్లు గారు, రామచంద్ర నాయక్ గారు, రామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.